హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. యాక్చువల్గా దీన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటారు. దీని ఏమంటారు ఇక్కడ? స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. పర్పస్ ఏమిటి? వెబ్ పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఇంటర్నెట్లో వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు వెబ్సైట్లో అంటే మీరు www.com మీద వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకోండి. ఇందులో వెబ్ పేజెస్ క్రియేట్ చేయాలి అంటే, స్టాటిక్ వెబ్ పేజెస్ క్రియేట్ చేయాలి అంటే ఏది వాడతారు? హెచ్టిఎంఎల్ వాడతారు. ఓకే. హెచ్టిఎంఎల్ ఫుల్ ఫామ్ ఏమిటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. రైట్. ఇది 1991లో డెవలప్ చేశారు. ఏం డెవలప్ చేశారు ఇక్కడ? 1991లోనే డెవలప్ అయింది. ఓకే. ఇందులో యాక్చువల్గా ఫస్ట్ వెర్షన్కి వచ్చి HTML 2.0 తోటి స్టార్ట్ అయింది. నా HTML 5.0 వాడుతున్నాం. ఏం వాడుతున్నాం? HTML 5.0 ఇది వెర్షన్ వాడతాం. అసలు ఒక HTML పేజ్ క్రియేట్ చేయాలి అంటే, వెబ్ పేజ్ క్రియేట్ చేయాలి అంటే మీరు ఎలా క్రియేట్ చేయాలి? ఓకే. మీరు ఎక్కడ అర్థం అయిపోయినా ఇమీడియట్గా అడగండి. తేజ అండ్ ఆంజనేయులు అండ్ ఇస్తారు. ఓకే. మీరు ఎక్కడ అడగపోయినా ఇమీడియట్గా అడగండి. ఓకే. ఇందులో హెచ్టిఎంఎల్ అంటే ఫుల్ ఫామ్ ఏమిటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ఏ లాంగ్వేజ్? స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. వేరియస్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. జావా స్క్రిప్ట్, విబి స్క్రిప్ట్, ఇలా వేరియస్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకే. తర్వాత మైక్రోసాఫ్ట్ స్టైల్ షీట్స్ ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్గా HTML తోటి మీరు ఏం క్రియేట్ చేయొచ్చు? స్టాటిక్ పేజెస్ మాత్రమే క్రియేట్ చేయగలరు. డైనమిక్ పేజెస్ క్రియేట్ చేయలేరు. డైనమిక్ పేజెస్ క్రియేట్ చేయాలి అంటే మీరు మస్ట్ అండ్ షుడ్గా జావా స్క్రిప్టో, విబి స్క్రిప్టో, యాంగులరో, నోడ్ జేఎస్ ఏదో ఒకటి వాడాలి. ఓకే. ఈ HTMLలోకి వచ్చేటప్పటికి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, HTMLలో డాక్యుమెంట్ రాసేటప్పుడు ఇట్ కన్సిస్ట్ ట్యాగ్స్. ఏముంటాయండి ఇక్కడ? HTMLలో ట్యాగ్స్ ఉంటాయి. ఓకే. ఈ ట్యాగ్స్ తోటే మీరు రాస్తాం. ఓకే. ఇందులో ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, తర్వాత కరస్పాండింగ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. కరస్పాండింగ్ ఓపెనింగ్ ట్యాగ్, తర్వాత ఏముంటుంది? కరస్పాండింగ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఓకే. ఇందులో మనకి ఏముంటాయండి? ఇక్కడ ట్యాగ్స్ ఉంటాయి. మీరు ఒక HTML డాక్యుమెంట్ రాయాలి అంటే ఫైల్ నేమ్ ఏదైనా ఉండొచ్చు. ఎక్స్టెన్షన్ మటుకు ఏమైనా ఉండాలి? .html అని ఉండాలి. ఏముండాలి ఇక్కడ? .html. HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సపోజ్ నేను నా ఫస్ట్ HTML పేజ్ క్రియేట్ చేద్దామని అనుకున్నాను అనుకోండి. ఇక్కడ ఏమైనా ఉండాలి? first.html అని ఉండాలి. ఏమైనా ఉండాలి ఇక్కడ? first.html. సపోజ్ మీరు తేజ ఉన్నారు. ఓకే. ఆయన క్రియేట్ చేస్తున్నారు అనుకోండి. సపోజ్ ఆయన పేరుతోటి ఎలా క్రియేట్ చేస్తారు? నేమ్ ఏదైనా పెట్టుకోండి. తేజ ఏదో ఫస్ట్ పేజ్ కాబట్టి 1 అని పెట్టుకున్నారు. డాట్ ఏమని ఉండాలి? HTML అని ఉండాలి. రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. HTML ఫైల్కి ఎక్స్టెన్షన్ అంటే మీరు ఒక ఫైల్ నేమ్కి ఎక్స్టెన్షన్ ఏమి ఉండాలి? .html అని ఉండాలి. ఇది అర్థమైందా? ఓకే. తర్వాత ఫైల్ నేమ్లో ఏముండకూడదు? స్పేసెస్ వాడకూడదు. ఏం వాడకూడదు? జస్ట్ జనరల్గా మనకు ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు ఏవైతే రూల్స్ ఫాలో అవ్వాలో ఆ రూల్స్ యాస్టీస్గా ఫాలో అవుతాం. ఓకే. దిస్ ద ఫస్ట్ పాయింట్. తర్వాత ఇంకొక పాయింట్, మీకు HTML ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు ఏముంటాయని చెప్పాను? ట్యాగ్స్ ఉంటాయని చెప్పాను. ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, తర్వాత కరస్పాండింగ్ ఏ ట్యాగ్ ఉంటుంది? క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఏముంటుందండి ఇక్కడ? ఓపెనింగ్ ట్యాగ్, కరస్పాండింగ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. కొన్ని ట్యాగ్స్కి దెర్ ఆర్ సర్టెన్ ట్యాగ్స్, వాటికి ఓపెనింగ్ ట్యాగే ఉంటుంది. ఏముండదు? క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. అవి వచ్చినప్పుడు చెప్తాను. అర్థమైందా? ఏమిటో చెప్పండి. HTMLలో ట్యాగ్స్ స్పెసిఫై చేసినప్పుడు ఈ ట్యాగ్స్ ఎలా ఉంటాయి? ఇలా యాంగులర్ బ్రేసెస్ అనాలి. లెస్ దాన్ గ్రేటర్ దాన్ అనకూడదు. వీటిని ఏమనాలి? యాంగులర్ బ్రేసెస్. ఇది ఓపెనింగ్ ట్యాగ్. సపోజ్ H1 అనే ట్యాగ్ ఉందండి. ఏదో సమ్ టెక్స్ట్ రాస్తాం, /H1 అని రాస్తాం. అంటే ఓపెనింగ్ ట్యాగ్ H1తో మొదలైంది అనుకోండి, మధ్యలో సమ్ టెక్స్ట్ ఉంటుంది. మీరు ఏదైతే టెక్స్ట్ కానీ డేటా కానీ ఏదైతే డేటా ప్లేస్ చేస్తారో
ఫాలోడ్ బై కరస్పాండింగ్ క్లోజింగ్ ట్యాగ్ అనే ఉంటుంది /h1 అని ఉంటుంది. అంటే ఇది h1 ట్యాగ్ నేమ్ ఏదైతే ఉందో స్లాష్ తోటి క్లోజ్ అవుతాయి. కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. ఓకే, బిఆర్ ఒకటి ఏంటంటే ఇక్కడ బిఆర్ ఒకటి. ఈ బిఆర్ అనే ట్యాగ్కి ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. అలాగే హెచ్ఆర్ హారిజాంటల్ రోలర్ అని ఉంటుంది. వాటికి ఓపెనింగ్ ట్యాగ్స్ ఉంటాయి, ఏముండవు, క్లోజింగ్ ట్యాగ్స్ ఉండవు. అర్థమైందా? ఏముంటుంది చెప్పండి. వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ హెచ్టిఎంఎల్? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, రైట్? దీని పర్పస్ ఏమిటి? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ హెచ్టిఎంఎల్? వీ కెన్ క్రియేట్ వెబ్ పేజెస్. ఏం క్రియేట్ చేసుకోవచ్చు? వెబ్ పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక రూల్ ఏంటి? మీరు ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయాలి అంటే నోట్ ప్యాడ్తో కానీ ఏదైనా టెక్స్ట్ ఎడిటర్ తోటి మీరు ఫైల్ క్రియేట్ చేస్తాం. ఆ ఫైల్కి ఎక్స్టెన్షన్ ఏముంటుంది? .html ఉంటుంది. ఏముంటుంది? .html ఉంటుంది. ఓకే, తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి? ఆ, అదే ఫైల్ నేమ్ ఉంటుంది, ఫైల్ నేమ్ .html అని ఉంటుంది. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, ఇందులో మీకు ఏముంటాయని చెప్పాను? ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, తర్వాత ఇంకోటి ఏముంటుంది? క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఏంటిది? మెసేజ్ పోస్టెడ్ అని మీటింగ్ గ్రూప్ టీమ్ చాట్. ఓకే ఓకే, తర్వాత ఇక్కడ ట్యాగ్స్ ఎలా ఉంటాయని చెప్పాను. ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, కరస్పాండింగ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి. సర్టెన్ ట్యాగ్స్ ఉంటాయి, వాటికి ఓపెనింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది, ఏముండదు, క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. ఇంకొక రూలు, ఇప్పుడు మీరు ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఏముండాలి? HTML అనే ట్యాగ్ మధ్య దేని మధ్య రాస్తాం? /HTML మధ్య రాయాలి. ఏంటంటే ఇది ఏం చెప్తుంది? బిగినింగ్ ఆఫ్ ద HTML ఫైల్. ఇది ఏం చెప్తుంది? ఎండ్ ఆఫ్ ద HTML ఫైల్ చెప్తుంది. తర్వాత ఇంకొక రెండు పార్ట్స్ ఉంటాయి. ఏ పార్ట్స్? హెడ్ ట్యాగ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇందులో ఇది గుర్తుపెట్టుకుంటే చాలండి, టైటిల్ ట్యాగ్ ఒకటి ఉంటుంది. ఏ ట్యాగ్ ఉంటుందండి? టైటిల్ ట్యాగ్ ఉంటుంది. తర్వాత సారీ, రైట్ సమ్, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఏది క్లోజ్ అవుతుంది? హెడ్ ట్యాగ్ క్లోజ్ అవుతుంది. ఏ ట్యాగ్ క్లోజ్ అవుతుంది? హెడ్ పార్ట్. తర్వాత ఏ పార్ట్ ఉంటుంది? వి హ్యావ్ బాడీ పార్ట్. ఏ పార్ట్ ఉంటుందండి ఇక్కడ? బాడీ పార్ట్. ట్యాగ్స్ ఉంటాయి, మళ్ళీ /బాడీ. దిస్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML ఫైల్. ఏముంటాయి చెప్పండి? ఏముంటాయని చెప్పాను? ఇప్పుడు HTMLలో రెండు పార్ట్స్ ఉంటాయి. ఏంటి? HTML స్టార్టింగ్ ఏం చెప్తుంది? HTML చెప్పాలి, ఎండింగ్ ఏం చెప్పాలి? /HTML చెప్పాలి. తర్వాత ఏ ట్యాగ్స్ ఉంటాయి? ఇందులో టూ పార్ట్స్ ఉంటాయి. హెడ్ పార్ట్ ఒకటి ఉంటుంది, ఇంకో పార్ట్ ఏముంటుంది? బాడీ పార్ట్ ఒకటి ఉంటుంది. ఏ పార్ట్? హెడ్ పార్ట్, బాడీ పార్ట్. తర్వాత ఇంకొక పార్ట్ ఇందులోనే ట్యాగ్ ఏముంటుందండి? టైటిల్ ట్యాగ్ ఒకటి ఉంటుంది. ఏ ట్యాగ్ ఉంటుంది? టైటిల్. టైటిల్ ట్యాగ్ ఓపెనింగ్ ఉంటుంది, కరస్పాండింగ్ క్లోజింగ్ ట్యాగ్ ఏముంటుంది? /టైటిల్ ఉంటుంది. /టైటిల్ అని ఉంటుంది. తర్వాత ఈ బాడీ ట్యాగ్ బాడీ /బాడీ మధ్య రాస్తాం. దేని మధ్య రాస్తాం? బాడీ /బాడీ. తర్వాత మెయిన్ HTML ఎక్కడి నుంచి ఉంటుందని చెప్పాను? HTML ఎక్కడి నుంచి ఉంటుంది? HTML/HTML. ఇంకొకటి అంటే డాక్యుమెంట్ చెప్పేటప్పుడు ఫస్ట్ ట్యాగ్ డాక్యుమెంట్ ట్యాగ్ అని ఉంటుందండి. ఏ ట్యాగ్ ఉంటుంది? HTML ముందర ఇక్కడ ఒక ట్యాగ్ ఒకటి ఉంటుంది, ఎక్స్క్లమేషన్ మార్క్. ఏముంటుంది? డాక్ టైప్ అని ఉంటుంది. ఏముంటుందండి ఇక్కడ? డాక్ టైప్. ఈ డాక్ టైప్ ఏం చెప్తుంది? టైప్ ఆఫ్ ఫైల్ చెప్తుంది. HTML జావా స్క్రిప్ట్ ఏంటన్నది ఇది చెప్తుంది. డాక్యుమెంట్ టైప్ అంటారు దీని. ఏమంటారు? డాక్ టైప్ అంటే ఇది దేని మధ్య ఉంటుంది? ఎక్స్క్లమేషన్ మార్క్ ఏం చెప్పాలి? డాక్ టైప్. ఇది HTML అయితే HTML ఏదైతే ఆ టైప్ చెప్తాం. ఓకే, దీని తర్వాత ఏ ట్యాగ్ తో మొదలవ్వాలి? HTML ఉండాలి, /HTML ఉండాలి. మళ్ళీ ఇందులో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? హెడ్ పార్ట్ ఒకటి ఉంటుంది, ఇంకో పార్ట్ ఏముంటుంది? బాడీ పార్ట్ ఒకటి ఉంటుంది. తర్వాత హెడ్ లోనే మీకు ఏముంటుంది? టైటిల్ అని ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఒక HTML డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి. సారీ,
ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ మీరు క్రియేట్ చేయాలి అంటే ఇందులో HTML/HTML మధ్య రాయాలి. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. తర్వాత ఇంకోటి ఏముంటుంది, హెడ్ పార్ట్ ఒకటి ఉంటుంది, ఇంకో పార్ట్ ఏముంటుంది, బాడీ పార్ట్ ఒకటి ఉంటుంది. తర్వాత దేని మధ్య రాయాలి, టైటిల్/టైటిల్ మధ్య రాస్తాం. దేని మధ్య రాస్తాం, టైటిల్/టైటిల్ మధ్య కోడ్ రాయాలి. ఇది అర్థమైందా? ఇప్పుడు నాకు చెప్పండి, ఎన్ని పార్ట్స్ ఉంటాయి ఇందులో? 2 పార్ట్స్ టూ ఉంటాయి. పార్ట్స్. ఏంటి, హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ దేంతో మొదలవ్వాలి, HTML తో HTML. మొదలవ్వాలి, /HTML తో ఎండ్ అవ్వాలి. తర్వాత ఇందులో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, హెడ్ పార్ట్ ఒకటి ఉంటుంది, బాడీ బాడీ. పార్ట్. ఏమంటే ఈ టైటిల్ ట్యాగ్ అనేది ఈ టైటిల్/టైటిల్ మధ్య రాస్తాం. ఇది అర్థమైందా? అర్థమైంది సార్. ఎస్ సార్. ఓకే. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు మీరు ఒక HTML డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ నోట్ ప్యాడ్ తోటి క్రియేట్ చేయొచ్చు. ఇది టెక్స్ట్ ఫార్మాట్ తోటి ఉండాలి. ఏ ఫార్మాట్ తోటి ఉండాలి, టెక్స్ట్ ఫార్మాట్ తోటి ఉండాలి. ఫస్ట్ ఐ విల్ క్రియేట్ అన్ HTML డాక్యుమెంట్. నోట్ ప్యాడ్ తోటి క్రియేట్ చేస్తాను. ఇగో, మీరు ఈ ఫైల్ సేవ్ చేసేటప్పుడు మటుకు వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండి. మీరు ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ ఫైల్ సేవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఓకే, అది ఎలాగో చెప్తాను. ఇప్పుడు నేను డాక్యుమెంట్ టైప్ చెప్పటం లేదు, జస్ట్ ఐ క్రియేట్ ఏ డాక్యుమెంట్. ఇప్పుడు నాకు చెప్పండి, HTML షేర్ అవుతుందా మీకు? నోట్ ప్యాడ్ షేర్ అవుతుందా? ఎస్ సార్. సార్. ఓకే, HTML అని చెప్పాలి, రైట్? తర్వాత మీరు వర్టికల్గా అలా టైప్ చేసేయకూడదు, స్పేసెస్ ఇచ్చుకుంటూ ఉండాలి. అలా ఉంటే మన ప్రోగ్రామ్ క్లారిటీ తెలుస్తుంది. ఓపెనింగ్ ట్యాగ్ ఏంటి, క్లోజింగ్ ట్యాగ్ ఏంటి అన్నది తెలుస్తుంది. తర్వాత మీరు క్యాపిటల్ లెటర్లు అయినా రాయొచ్చు, స్మాల్ లెటర్లు అయినా రాయొచ్చు. హెడ్లో ఏ టైటిల్ చెప్పాను నేను? టైటిల్ అనేది ట్యాగ్ ఉంటుందని చెప్పాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్ పేజ్. ఏం చేసాం, టైటిల్. ఓకే, ఇప్పుడు హెడ్లో నేను ఇది ఒక్కటే మెన్షన్ చేశానండి. ఏం చేద్దాం, ఏ ట్యాగ్ క్లోజ్ చేయాలి ఫస్ట్? హెడ్ ట్యాగ్. వెరీ గుడ్. హెడ్ ట్యాగ్ ఎలా క్లోజ్ చేయాలి? హెడ్ ట్యాగ్ దేంతో మొదలైంది, హెడ్తో మొదలైంది. యూజ్ // ఫాలోడ్ బై హెడ్. ఇది స్లాష్. క్లోజ్ అయిందా లేదా? స్లాష్. ఓకే, // ఉంటుంది, // ఉంటుంది. యూ హ్యావ్ టు యూజ్ // నాట్ /. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏ ట్యాగ్ అది ఏముంటుందని చెప్పాను, బాడీ. బాడీ. బాడీలో జస్ట్ ఐ క్రియేట్ ఎ హెడ్డింగ్ అండి. ఏం క్రియేట్ చేస్తాను నేను ఇక్కడ, హెడ్డింగ్ H1. ఓకే, దిస్ ఈజ్ దిస్ ఈజ్ దిస్ ఈజ్ హెడ్డింగ్. ఓకే, స్లాష్ దేంతో క్లోజ్ చేయాలి, /H1. ఏ ట్యాగ్ క్లోజ్ చేయాలి ఫస్ట్, /బాడీ. బాడీ. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఏది క్లోజ్ చేయాలి, /HTML. ఇది అర్థమైందా? ఇలా మీరు స్పేసెస్ పెట్టుకోండి, దీనివల్ల మీకు తెలుస్తుంది. ఇలా వెర్టికల్ గా టైప్ చేసేసిన దానికని ఇలా ఇండెంటేషన్తో ఉన్న దానికి తేడా ఉందా లేదా? ఓకే, అంటే ఇక్కడ హెడ్ ట్యాగ్ ఇక్కడ మొదలైంది, ఇక్కడ హెడ్ ట్యాగ్ ఇక్కడ క్లోజ్ అవుతుంది. వాట్ ఎవర్ ట్యాగ్స్ యూ పుట్ ఇన్ బిట్వీన్ అది దేంట్లో రాయాలి, కొంచెం స్పేస్ ఇండెంటేషన్ ఇచ్చి రాయండి. తర్వాత ఏ ట్యాగ్, బాడీ /బాడీ. దేని మధ్య రాస్తాం, గ్యాప్ ఇచ్చి రాస్తాం. HTML ఇక్కడ మొదలవుద్ది, /HTML ఇక్కడ ఎండ్ అవుద్ది. ఇది అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ని సేవ్ చేస్తాను. ఓకే, ఫైల్లోకి వెళ్ళి ఎందులోకి వెళ్తారు, సేవ్ యాజ్ అని కొట్టండి. ఏం కొడతారు ఇక్కడ, సేవ్ యాజ్. ఇది .txt ఫైల్ కాకుండా ఆల్ ఫైల్స్ అని ఉండాలి. ఏమని ఉండాలి, ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నాకు ఇది ఎక్కడ, సపోజ్ డెస్క్టాప్ మీద సేవ్ చేస్తాను. చూడండి, డెస్క్టాప్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను నా ప్రోగ్రామ్ ఏం పెట్టాను, first.html అని పెట్టండి. ఏం పెట్టాం, ఫస్ట్.html. పెట్టిన తర్వాత సేవ్ చేయండి. ఏం చేశారు ఇక్కడ, జస్ట్ సేవ్ ఇట్. ఇప్పుడు ఈ ఫైల్ ఎక్కడ సేవ్ అయింది, డెస్క్టాప్ లో సార్. డెస్క్టాప్ లో సేవ్ అయింది. ఓకే, ఇప్పుడు మినిమైజ్ చేయండి. ఒక్క నిమిషం. ఇప్పుడు
ఒక్క ఇదెందుకు డెస్క్ టాప్, ఎస్ ఇది ఓపెన్ చేయాలి. ఇప్పుడు నేను నా ఇది ఫస్ట్ అనేది వచ్చిందా లేదా? ఓ ఇగో ఓపెన్ విత్ బ్రౌజర్ తోటి ఇగో మీకు ఈ స్క్రీన్ షేర్ అవుతుందా డెస్క్ టాప్? అవుతుంది సార్. ఓకే, ఇది సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ కొట్టండి. ఏం కొడతారు ఇక్కడ? రైట్ క్లిక్. ఏ సెలెక్ట్ చేస్తారు? ఓపెన్ విత్ దగ్గర గూగుల్ క్రోమ్ సెలెక్ట్ చేయండి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ గూగుల్ క్రోమ్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చిందో చెప్తాను చూడండి. ఏమొచ్చిందండి? ఏమొచ్చింది? This ఓకే, is దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్ పేజ్ అని మనం టైటిల్ దగ్గర చెప్పింది ఎక్కడొచ్చింది? ఇగో ఈ ట్యాబ్ మీద డిస్ప్లే అయింది, అవునా? దిస్ ఈజ్ హెడ్డింగ్ అని ఎక్కడొచ్చింది? టెక్స్ట్ లో వచ్చిందా లేదా? వెబ్ పేజ్ అవును లో క్రియేట్ అయిందా లేదా? అవును సార్. అర్థమైందా? ఎలా చేశాను చెప్పండి నాకు. ఎలా చేయాలి ఫస్ట్ ఒకసారి ప్రోగ్రామ్ షేర్ చేయనా? ఎలా? అంటే బాడీలో వచ్చింది కదా సార్, ఇప్పుడు దిస్ ఇస్ హెడ్డింగ్ అని ఆ ఇది ఎక్కడ వచ్చింది? వెబ్ పేజ్ లో వచ్చింది, అవునా? దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్ పేజ్ అన్నది ఎక్కడ వచ్చింది? టైటిల్. టైటిల్లో వచ్చింది. టైటిల్లో వస్తుంది. సో మీరు టైటిల్లో ఏది ఇచ్చినా ఎక్కడ డిస్ప్లే అవుతుంది? సార్ మీరు ఇక్కడ టైటిల్ ఇచ్చిన వెబ్ పేజ్ పైన ట్యాబ్ మీద డిస్ప్లే అవుతుంది. ఎక్కడ? వెబ్ పేజ్ ట్యాబ్ ఉంటుంది చూసారా, అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు హెడ్ వన్ ఎలా వచ్చింది? ఇక్కడ దిస్ ఈజ్ హెడ్డింగ్ అన్నది ఎక్కడ వచ్చింది? బాడీలో వచ్చింది. బాడీలో కింద వచ్చింది. అర్థమైందా ఇది? అర్థమైంది సార్. ఓకే, ఇప్పుడు నాకు కొన్ని రాద్దాం. ఓకే, ఇందులో బోల్డ్ ట్యాగ్ అని, ఇటాలిక్ ట్యాగ్ అని, అండర్లైన్ ట్యాగ్ అని, ఫాంట్ అని, డివ్ అని ఇలా వస్తూ ఉంటాయి. వన్ బై వన్ అని చూద్దాం. ఇది ఒక్కసారి మీరు షేర్ చేసి ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటారా? అవును సార్. మీరు గుర్తుపెట్టుకోండి, నోట్ ప్యాడ్ లో క్రియేట్ చేయండి. సేవ్ చేసేటప్పుడు ఏముండాలి? ఇగో సేవ్ చేసేటప్పుడు ఏం చేయమని చెప్పాను? సేవ్ యాజ్ లోకి వెళ్ళండి. ఇక్కడ టెక్స్ట్ కింద చెప్పకూడదు, ఏముండాలి? ఆల్ ఆల్ ఫైల్స్. ఫైల్స్ అని ఉండాలి. ఇక్కడ డాట్ ఏముండాలి? ఫైల్ నేమ్ డాట్ హెచ్టిఎంఎల్ అని పెట్టండి. HTML. ఏమని పెడతారు ఇక్కడ? హెచ్టిఎంఎల్. సో అది ఎక్కడికి వెళ్ళారో, ఆ ఫైల్ ఎక్కడ క్రియేట్ చేసుకున్నారో చూడండి. ఆ ఫైల్ సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ సెలెక్ట్ చేసి ఓపెన్ విత్, మీరు బ్రౌజర్ తోటి ఓపెన్ చేయాలి. మీరు గూగుల్ కానీ, మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ, యాంజెల్ ఫైర్ కానీ, ఏదో ఒకటి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, వాట్ ఎవర్ బ్రౌజర్ యూ హ్యావ్, ఒపేరా కానీ, ఏ బ్రౌజర్తో అయినా ఓపెన్ చేయొచ్చు. అర్థమైందా? ఇది దేనికి? ఇది టు క్రియేట్ an HTML document in sorry to create a web page by using HTML. HTML ఫుల్ ఫామ్ ఏమిటనుకున్నాం? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు ఇంకొన్ని ట్యాగ్స్ చూద్దాం. ఓకే, ఇది తీసుకున్నారా? తీసుకున్నాం సార్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇందులో వేరియస్ ట్యాగ్స్ ఉంటాయి. H1 ట్యాగ్ చూసాం. దిస్ ఈస్ ఒక్క నిమిషం. హెడ్డింగ్ 1 ఏం లేదండి, ఐ వాంట్ టు డిస్ప్లే ద టెక్స్ట్ ఇన్ డిఫరెంట్ సైజెస్. ఇక్కడ మనం ఎవ్రీ టైం ఫాంట్ మార్చుకోక్కర్లేదు. ఇందులో మనకి H1 నుంచి H6 దాకా ట్యాగ్స్ ఉన్నాయి. హెడ్డింగ్ 2, దిస్ ఈస్ హెడ్డింగ్ 4. ఏం అర్థం? /H4. నెక్స్ట్ ఏది రాయాలి? ఎక్కడ దాకా ఉంటాయని చెప్పాను? H1 నుంచి H6 దాకా ఉంటాయని చెప్పాను. H5, H1, H2, H3, H4, H5. This is heading 5 /H5, H6, heading 6 /H6,
ఏమంటే ఇక్కడ ఏం రాశాను చెప్పండి. ఇక్కడ H1 నుంచి H1 ట్యాగ్ వాడాం. తర్వాత ఇంకోటి ఏం వాడాం? H2, H3, H4, H5, H6. ఓకే, ఫైల్ సేవ్ చేయండి. ఫైల్ ఏం చేయమన్నాను? సేవ్ ఆల్ యాజ్ సేవ్ యాజ్. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఆల్ ఆల్ ఫైల్ ఫైల్ సెలెక్ట్ చేయండి. ఏముంది? ఫస్ట్ డాట్ HTML. సేవ్ చేయండి. ఆల్రెడీ రీప్లేస్ అని అడుగుతుంది, ఉంది కదా ఫైల్. ఎస్ కొట్టండి. ఓకే, దీన్ని మినిమైజ్ చేసుకోండి. దేన్ని మినిమైజ్ చేస్తారు? ఓకే, ఇప్పుడు షేర్ ఈ వెబ్ పేజ్ ఇది సెలెక్ట్ చేయండి. మీరు మళ్ళీ ఓపెన్ విత్ అవన్నీ కొట్టక్కలేదు, ఆల్రెడీ ఫైల్ ఓపెన్ అయింది కదా. జస్ట్ ఇక్కడ ఇగో ఇది షేర్ అవుతుందా, బ్రౌజర్ షేర్ అవుతుందా, ఇక్కడ జస్ట్ యూజ్ రీలోడ్. ఓకే, ఓకే. ఏమని వచ్చింది ఇక్కడ? దిస్ ఈజ్ హెడ్డింగ్ 1 ఈజ్. మీరు అబ్జర్వ్ చేయండి, H1 లో వచ్చింది ఈ ఫాంట్ లో వచ్చింది, H2 లో వచ్చింది ఇగో ఈ ఫాంట్. H1 నుంచి H6 వరకు వచ్చేటప్పటికి ఫాంట్ సైజ్ పెరిగిందా తగ్గిందా? తగ్గింది సార్. తగ్గుతుంది. అర్థమైందా? H1 అంటే పెద్ద సైజు, H6 అంటే చిన్న తక్కువ సైజు. ఎందులో ఇది H1 నుంచి H6 దాకా ఇలా వస్తుంది. ఇది అర్థమైందా? ఎస్ సార్. మిగతా వాళ్ళు ఆంజనేయులు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ బ్రౌజర్ ఉంది కాబట్టి నేను ఇక్కడ రీలోడ్ కొట్టాను. సపోజ్ నేను బ్రౌజర్ క్లోజ్ చేశాను అనుకోండి, ఎలా ఓపెన్ చేయమని చెప్పాను? ఎలా ఓపెన్ చేయాలి మీరే చెప్పాలి నాకు. డెస్క్టాప్ లోకి వెళ్ళి ఎస్, డెస్క్టాప్ లోకి వెళ్ళి ఒక్క నిమిషం, ఐ షేర్ ఇట్. డెస్క్టాప్ ఒక్క నిమిషం, డెస్క్టాప్ షేర్ చేస్తా. వైట్ బోర్డ్ రావట్లేదు కదా. ఓకే, ఒక్క నిమిషం. నేను ఇది బ్రౌజర్ ఎక్కడ ఉంది? ఇది ఫస్ట్ డాట్ HTML ఉంది కదా, ఓపెన్ విత్ క్రోమ్. నేను మళ్ళీ ఓపెన్ చేశాను. ఓకే, బ్రౌజర్లోకి వెళ్ళి ఇగో వచ్చిందా లేదా? సేమ్. దిస్ ఈస్ హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, 4, 5, 6. ఓకే, ఇది సో మీరు H1 అంటే పెద్ద ఫాంట్లో రావాలి అంటే H1 లో చెప్తాం. దానికంటే కొంచెం తక్కువ సైజులో కావాలనుకోండి H2, ఇంకా తక్కువ H3, ఇంకా తక్కువ H4, బాగా తక్కువ లీస్ట్ ఏంటి ఇక్కడ? మనం H6 దాకా వెళ్ళొచ్చు. ఎక్కడ దాకా వెళ్ళొచ్చు? H6 దాకా వెళ్ళొచ్చు. అర్థమైందా? ఇది దేనికి? ఇది ట్యాక్స్. ఓకే, ఇప్పుడు మీకు అంటే HTML డాక్యుమెంట్ అయితే దేని మధ్య రాయాలి? దేని మధ్య రాయాలి? HTML HTML. క్లోజింగ్ HTML. వెరీ గుడ్. తర్వాత ఎన్ని పార్ట్స్ ఉంటాయని చెప్పాను? హెడ్ పార్ట్ ఒకటి, ఇంకోటి ఏంటి? బాడీ పార్ట్ ఒకటి. బాడీ పార్ట్ ఒకటి. ఇందులో ఏ ట్యాగ్ ఉంటుందని చెప్పాం? టైటిల్ టైటిల్ ట్యాగ్. తర్వాత ఇందులో సైజెస్ ఎలా ఉంటాయని చెప్పాం? H1 నుంచి H1 to H6. H6. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. నెక్స్ట్ ఇంకొన్ని ట్యాగ్స్ చూద్దాం. ఓకే ఓకే సార్. మీరు ట్యాగ్స్ ప్రాక్టీస్ చేస్తే వస్తాయి, చదివితే మటుకు రావు. గుర్తుపెట్టుకోండి. ఏది? ఓకే సార్. ఎవ్రీథింగ్ మీరు పేపర్ మీద రాయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ఇది తీసారా? ఇస్తారు. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు P అనే ట్యాగ్ ఒకటి ఉంది. P అనేది పారాగ్రాఫ్ ట్యాగ్. P అనేది ఏ ట్యాగ్ అనేది? ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్. P ఒకటి ఉంటుంది, PRE ఒకటి ఉంటుంది. తేడా చెప్తాను. ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్ web page using HTML. We are using HTML tags to create a web page. ఓకే, ఎంటర్కి కొట్టాను. ఇక్కడ ఫస్ట్ లైన్ లో we are using paragraph
ట్యాగ్. ఓకే, దేంతో ఎండ్ అవ్వాలి? P. ఆ స్లాష్ పి. పితో బిగిన్ అయితే దేంతో ఎండ్ అవ్వాలి? స్లాష్ పి. స్లాష్ తో ఎండ్ అవ్వాలి సార్. రైట్. ఓకే, ఇక్కడ మీరు సపోజ్ హెడ్ వాడలేదు అనుకోండి, యూ కెన్ రిమూవ్ దిస్ హెడ్. బాడీ వాడలేదు అనుకోండి, రిమూవ్ బాడీ అండ్ స్లాష్ బాడీ. ఓకే, ప్రస్తుతానికి ఉంచుతున్నాను. ఇది సేవ్ చేయండి. ఏం చేస్తారు ఇక్కడ? ఆల్రెడీ ఉంది కదా, సేవ్ చేయండి. ఇది లోడ్ అయ్యి ఉంది. ఓకే, ఏం చేయమని చెప్పాను? ఆల్రెడీ లోడ్ అయ్యి ఉంటే ఇక్కడికి వెళ్ళి అక్కడికి సెలెక్ట్ చేయమని చెప్పాను. Reload. రీలోడ్ సార్. ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్ పేజ్ యూజింగ్ HTML. వీఆర్ యూజింగ్ HTML ట్యాగ్స్ టు క్రియేట్ ఎ వెబ్ పేజ్. వీఆర్ యూజింగ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అని రాసామా లేదా? మీరు Yes, 3 sir. లైన్లు రాస్తే ఇది ఎన్ని లైన్లో డిస్ప్లే అయింది? ఒకే లైన్ డిస్ప్లే అయిందా అవును. లేదా? ఆగండి, ఇష్టం వచ్చినట్టు వచ్చిందా లేదా? ఓకే, Yes, sir. ఇలా వస్తుందా లేదా? దేనికి ఇది? వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది నోట్ చేయండి. పారాగ్రాఫ్ ట్యాగ్. ఏ ట్యాగ్ ఇది? పారాగ్రాఫ్. Paragraph. ఒక్క నిమిషం కోడ్ ఓపెన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మీరు ఎలా అయినా రాయండి, అడ్డంగా వచ్చేస్తుందా లేదా? ఓకే, Yes, sir. ఒక్క నిమిషం వేస్తారు, ఒక్క నిమిషం. ఇప్పుడు తీయి. ఆగు. ఓ, ఒక్క నిమిషం వేస్తారు, 1 సెకండ్. ఓకే, ఇప్పుడు తీయండి. తీసావా? Yes, sir. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎలా కావాలి? దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్ పేజ్ యూజింగ్ HTML అని ఒక లైన్లో కావాలి. సెకండ్ లైన్లో ఈ లైన్ కావాలి. థర్డ్ లైన్లో ఇది కావాలి. అప్పుడు మీరు ఏది యూజ్ చేయొచ్చు? వీ కెన్ యూజ్ బిఆర్. బిఆర్ అంటే బ్రేక్. బిఆర్ అంటే అర్థం ఏంటి? మీరు Break ఎలా down. అయినా బ్రేక్ అంటే ఎంటర్కి ప్రెస్ చేసినట్టు అండి. అంటే అదేదో అనుకోక్కర్లేదు. బిఆర్ అంటే అర్థం ఏంటి? లైన్ బ్రేక్. ఇప్పుడు మీరు ఇచ్చేటప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకోక్కర్లేదు, మీరు ఎలా అయినా టైప్ చేయండి, అక్కడ వరకు ఒక లైన్. ఓకే, ఒకసారి తగ్గిద్దాం సైజ్. అవట్లేదు. ఇక్కడ వీఆర్ యూజింగ్ ఈ చివరి రాస్తున్నాను, ఎలా అయినా రాయొచ్చు కదా. ఓకే, ఇలా రాసి ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఏ ట్యాగ్ ఇస్తాను? PR. బిఆర్. మళ్ళీ ఏమివ్వాలి? లాస్ట్లో ఏమిద్దాం? బిఆర్. ఫైల్ సేవ్ చేయండి. ఏ సెలెక్ట్ చేయమన్నాను? ఏకి ప్రెస్ చేయాలి? Reload. రీలోడ్. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైతే బిఆర్ అని ఇచ్చారో అక్కడ వరకు ఒక లైన్ కింద వచ్చిందా లేదా? అవును సార్. అర్థమైందా? ఇప్పుడు కోడ్ తీయండి. అంటే మీరు టెక్స్ట్ ఎలా అయినా టైప్ చేసేసుకోండి. బిఆర్ అని ఇస్తే అర్థం ఏమిటి? బ్రేక్ అయిపోతుంది సార్. బ్రేక్ అంటే ఏ బ్రేక్? లైన్ కిందికి బ్రేక్. వచ్చేస్తుంది సార్. ఎంటర్కి ప్రెస్ చేసినట్టు. ఫాలో అవుతున్నారా? ఇది ఏ బ్రేక్? ఇది ఏ ట్యాగ్? బిఆర్ ట్యాగ్. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, అన్ని ఓపెనింగ్ ట్యాగ్స్ కి క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయన్నాను. మరి బిఆర్ ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ ఉందా? ఉండదు సార్. ఎక్కడుంది? ఉండదు. బిఆర్ ఉండదు. ఒకటి, హెచ్ఆర్ ఒకటి ఉండదు. హెచ్ఆర్ అంటే హారిజాంటల్ రూలర్. హెచ్ఆర్ అంటే అర్థం ఏంటి? హారిజాంటల్ రూలర్. ఓకే, ఇది తీయండి. తీసారా? Yes, sir. ఇప్పుడు ఇంకొకటి చూడండి. మరి అన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలంటే కష్టం కదా. పిఆర్ఈ ట్యాగ్ అని ఒకటి ఉంది, ప్రిజర్వ్. పిఆర్ఈ అంటే అర్థం ఏంటి? ప్రిజర్వ్. అంటే మీరు అప్పుడు పిఆర్ఈ ఎంటర్కి కొట్టాను. ఓకే, తర్వాత అర్థం కాలేదు. లేదు సార్, అర్థమైంది. ఓకే,
using, I mean, browser, notepad. Already HTML రాదు. Yeah, this is PRE ట్యాగ్ అని రాశాను. ఏం రాశాను? పిఆర్ఈకి ఓపెనింగ్ ఉంది, స్లాష్ ఏమని ఉండాలి? పిఆర్ఈ. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సేవ్ చేయండి. నా ఏం చేయమని చెప్పాను? రీలోడ్ సార్. ఇందులోకి వెళ్ళి రీలోడ్. మీరు స్పేసెస్ ఎలా ఇచ్చారో అలా వచ్చిందా లేదా? అవును సార్. ఫాలో అవుతున్నారా? ప్రిజర్వెన్స్ అంటారు దీన్ని. ఏమంటారు ఇక్కడ? ప్రిజర్వెన్స్. మీరు ఎలా ఇచ్చారో అలాగే వస్తుంది, ఎలా టైప్ చేశారో యాస్టీస్ అలాగే టెక్స్ట్ ఉంటుంది. ఓకే, స్పేసెస్ అయ్యి మెయింటైన్ అవుతాయి, వెరాస్ పారాగ్రాఫ్ ట్యాగ్ లో మెయింటైన్ అవ్వవు. ఇది తేడా. దేనికి? ఏ ట్యాగ్? పిఆర్ఈ ట్యాగ్ కి, పి ట్యాగ్ కి. ఓకే, ఇప్పుడు ఎలా పెట్టారనుకోండి, ఇప్పుడు సేవ్ సేవ్ ఒక్క నిమిషం, మళ్ళీ నేను ఒకసారి ఇది ఓపెన్ చేశాను కదా, సేవ్ చేయండి. సేవ్ చేసి ఎందులోకి వెళ్దాం? అగైన్ ఏదో ఓపెన్ చేస్తారా? బ్రౌజర్ ఓపెన్ చేయండి, రీలోడ్. వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? ఫాలో Yes, అవుతున్నారా? sir. ఇదే ట్యాగ్, ఇది పిఆర్ఈ ట్యాగ్. ఓకే, సో మీకు స్పేసెస్ అయ్యి మీరు కావాల్సిన విధంగా పెట్టేసుకుని అలాగే మెయింటైన్ చేయాలంటే పిఆర్ఈ ట్యాగ్ వాడతారు. లేదు, మనం బ్రేక్స్ ద్వారా మెయింటైన్ చేద్దాం అని అనుకున్నట్టయితే ఏ ట్యాగ్ వాడతారు? ఏ ట్యాగ్ P. వాడతారు? పి ట్యాగ్ వాడతారు. ఓకే, దట్ ఈస్ యువర్ చాయిస్, వెదర్ యూ వాంట్ యూజ్ పిఆర్ఈ ట్యాగ్ ఆర్ పి ట్యాగ్. ఓకే, నెక్స్ట్ అంటే మనం బ్రేక్ వాడాం కదా. ఓకే, పారాగ్రాఫ్ ట్యాగ్ అయితే కనుక ఏది వాడమని చెప్పాను? పి సార్. పి. ఇక్కడ ఎలా వాడమని చెప్పాను? బ్రేక్ అయితే బిఆర్ అని వాడమన్నాను కదా. XHTML అని ఒకటి ఉంటుంది. ఏముంటుందండి? XHTML. అక్కడ బిఆర్ ట్యాగ్ పనిచేయదు. అటువంటిప్పుడు ఏది వాడాలి? BR/ వాడాలి. ఏది వాడాలి? BR/. బిఆర్ ట్యాగ్ పనిచేయలేదు అనుకోండి, XHTML వాడినప్పుడు బిఆర్ ట్యాగ్ పనిచేయదు. ఇన్స్టెడ్ ఆఫ్ బిఆర్ ఏది వాడాలి? యూస్ BR/. ఓకే, స్లాష్ ముందర పెట్టకండి, ఎక్కడ ఉండాలి? ఆఫ్టర్ బిఆర్. బిఆర్ ట్యాగ్ డజంట్ హ్యావ్ క్లోజింగ్ ట్యాగ్. బిఆర్కి ఏముండదు? క్లోజింగ్ ట్యాగ్ Closing tag. ఉండదు. ఓకే, ఇది అర్థమైందా? ఎప్పుడు బిఆర్ అనేది ఎక్కడ వర్క్ అవ్వదు? XHTML వాడుతున్నప్పుడు రన్ అవ్వదు. అటువంటిప్పుడు మీరు ఏది వాడాలి? Slash. యూస్ స్లాష్, ఫార్వర్డ్ స్లాష్. ఓకే, ఇది బిఆర్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇంకో ట్యాగ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేద్దాం. సెంటర్ అని చెప్పాను అనుకోండి. ఏంటండి ఇక్కడ? ఇది ఏ ట్యాగ్? BR. ఆ, ఏ ట్యాగ్ వాడాం ఇక్కడ? P, sir. P. Paragraph. ఇప్పుడు పి అనే దాంట్లో ఏం వాడచ్చు? సెంటరు స్లాష్ సెంటర్ వాడచ్చు. ఏం వాడచ్చు? Center slash. ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ ఉంది. ఒక్క నిమిషం, ఒకసారి చూడండి అవుట్పుట్. సేవ్ చేద్దాం. సేవ్ చేసి బ్రౌజర్ ఓపెన్ చేశాను. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇఫ్ ఐ మేడ్ ఎనీ చేంజెస్ వాట్ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు చూస్ రీలోడ్. ఇలా ఎటు సైడ్ వచ్చింది టెక్స్ట్? బ్రౌజర్ లో ఎటు సైడ్ అలైన్ అయింది? లెఫ్టా, సెంటరా, రైటా? అంటే Left మీరు side. ఏది చెప్పకపోతే టెక్స్ట్ ఎలా అలైన్ అవుద్ది? ఎటు సైడ్ అలైన్ అవుద్ది? అర్థం ఎటు సైడ్? కాలేదు. మీరు మీరు ఏది ఫార్మాట్ ఏది చెప్పలేదు అనుకోండి, ఇచ్చిన టెక్స్ట్ ఎప్పుడు ఎటు సైడ్ ఉంటుంది? లెఫ్ట్ ఉంటుందా, సెంటర్ ఉంటుందా, రైట్ ఉంటుందా బై డిఫాల్ట్? సెంటర్ ఉంటుంది సార్. వై Left. సెంటర్ ఎక్కడైంది? Left, sir. లెఫ్ట్ సార్. లెఫ్ట్ ఇప్పుడు లెఫ్ట్ ఉంటుంది. ఉంది సార్. ఓకే,
లేదు నాకు లెఫ్ట్ కాదు, ఐ వాంట్ టు డిస్ప్లే సెంటర్ అన్నారు అనుకోండి, చూద్దాం ఎలా చేయాలో. ఇక్కడ ఇంత టెక్స్ట్ వద్దు, జస్ట్ ఐఎమ్ యూజింగ్ 2 లైన్స్ అండి. అంటే ఏం కాదు మనకి. ఇది ఏ ట్యాగ్? P sir. పారాగ్రాఫ్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ ఈ 2 లైన్లు ఓకే, ఈ 2 లైన్లు ఓకే నాకు ఎలా కావాలంటే సెంటర్ అవ్వాలనుకో. ఏం రాద్దాం? స్లాష్ సెంటర్. ఏం రాస్తారు ఇక్కడ? సెంటర్. మళ్ళీ ఎలా రాయాలి ఇక్కడ? అగైన్ ఏ టెక్స్ట్ అయితే సెంటర్ అవ్వాలో ఇలా రాసాం. ఓకే, ఇప్పుడు ఏమైంది? సేవ్ అయింది కదా. ఏం చేద్దాం? సేవ్ చేశాను, ఏం చేయాలి? Reload sir. వెరీ గుడ్. ఓపెన్ ద బ్రౌజర్. ఏం చేయాలి? మీరు అబ్జర్వ్ చేయండి, టెక్స్ట్ ఏమొచ్చింది? ఓన్లీ 2 లైన్స్ ఇచ్చాను, ఇందాక 3 లైన్స్ ఇచ్చాను, ఇప్పుడు ఎన్ని లైన్స్ ఇచ్చాను? 2 lines. 2 లైన్స్ ఎలా డిస్ప్లే అయినాయి? సెంటర్ అయినాయా లేదా? Center. Center. ఇది అర్థమైందా? దిస్ ఇస్ ఎ టు సెంటర్ ఎ టెక్స్ట్ ఇన్. ఏమన్నా మరీ చిన్న ఫాంట్ కనపడుతుంది, నాకు పెద్దదిగా కావాలి, అప్పుడు ఏం వాడచ్చు? H1 sir. వెరీ గుడ్, H1 ఇస్తారు. గుడ్. ముందర పి ఓపెన్ చేసాం, తర్వాత ఏది ఓపెన్ చేసాం? ఏ ట్యాగ్ ఓపెన్ H1. చేసాం? ఫస్ట్ ఏది క్లోజ్ అవ్వాలి? H1 క్లోజ్ అవ్వాలి. రిమెంబర్, ఆర్డర్ ఇంపార్టెంట్. H1 ఫాలోడ్ బై పి ట్యాగ్. ఒక్క Ah, నిమిషం, ఇక్కడ అర్థమైందా? ఏది ఫస్ట్ ఏ ట్యాగ్ ఓపెన్ చేసాం? Paragraph sir. కాబట్టి లాస్ట్ లో పారాగ్రాఫ్ క్లోజ్ అవుద్ది. తర్వాత ఏ ట్యాగ్ ఓపెన్ చేసాం? H1 sir. తర్వాత ఏది క్లోజ్ అవ్వాలి? H1 sir. లాస్ట్ ని పారాగ్రాఫ్. ఆర్డర్ ఇంపార్టెంట్. ఓకే, సేవ్ చేయండి. ఏం చేద్దాం? Browser sir. రైట్, వాట్ యు హావ్ టు డు? రీలోడ్. Reload sir. అర్థమైందా? Yes sir. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇదేంటిది? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఎవరున్నారు ఇందులో? మై నేమ్ ఈస్ ఈస్తర్ అని రాశాను. ఓకే ఓకే, ఇది ఒక ఇక్కడ నాకు ఏం డిస్ప్లే అవుతుందండి ఈ పారాగ్రాఫ్ లో? So slash was ఓ ఎస్, సారీ, స్లాష్ పి. నెక్స్ట్ ఇక్కడ నాకు ఒక లైన్ కావాలి అనుకోండి, ఏం చెప్పాలి? హెచ్ఆర్ అనేది వాడతాం. ఏం వాడతాం? హెచ్ఆర్. HR sir. హెచ్ఆర్ అంటే Horizontal. రూలర్. Ruler. హెచ్ఆర్ అంటే Horizontal. హారిజంటల్ లైన్ కాదు, హారిజంటల్ Ruler. రూలర్. ఓకే, సేవ్ చేయండి. ఏం చేద్దాం? అగైన్ ఓపెన్ Browser. ఇట్. రైట్, ఎలా వచ్చింది? మై నేమ్ ఈజ్ చేస్తాను వచ్చి నెక్స్ట్ లైన్ ఎంత వచ్చింది? ఒక హారిజంటల్ లైన్ వచ్చిందా లేదా? అవును sir. నాకు ఇంకా డార్క్ గా కావాలి, ఇంకా థిక్ గా కావాలి, అవి తర్వాత ఆప్షన్స్ తర్వాత. సపోజ్ యూ వాంట్ హారిజంటల్ లైన్, విచ్ ట్యాగ్ యూ హ్యావ్ టు యూస్? హెచ్ఆర్ ట్యాగ్ యూ హ్యావ్ టు HR యూస్. sir. నెక్స్ట్ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్ కూడా చూసేద్దాం. సార్ మీకు ఒక నిమిషం సార్. చెప్పండి. సార్ ఇప్పుడు అది సెంటర్ కి వచ్చింది కదా సార్, ఇందాక సెంటర్ మన ట్యాగ్. ఓకే, ఇప్పుడు రైట్ కి రావాలంటే సార్. మేబీ రైట్ ఉందా లేదా తెలియదు నాకు, ఒకసారి చెక్ ఇట్. ఐ హావ్ టు చెక్ ఇట్. రైట్ ఉందా?
రైట్ కి లేదు ట్యాగ్, సెంటర్ ఉంది, బై డిఫాల్ట్ లెఫ్ట్ ఉంది. ఓకే ఓకే సార్. ఓకే దాన్ని యాక్చువల్గా చెయ్యాలి అంటే కనుక టేబుల్ ఫార్మాట్ లో తీసుకుని అలైన్ చేసి చేసుకోవచ్చు. ఓకే చెప్తాను, ఇంకా అలైన్మెంట్ ట్యాగ్ ఇంకోటి ఉంటుంది, చెక్ చేస్తాను. ఓకే ఓకే సార్. నెక్స్ట్ టైటిల్, టైటిల్ ఉంచుద్దాం. ఓకే నెక్స్ట్ చూడండి, బోల్డ్ అని ఉంటుంది. ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ వాడాను. ఓకే ఏం రాశాను చెప్పండి ఇక్కడ. బి అంటే బోల్డ్. ఓకే Bold. టెక్స్ట్ మీకు డిస్ప్లే అయినప్పుడు ఏమని వచ్చింది ఇక్కడ, కొంచెం థిక్గా వచ్చిందా లేదా? అవును అవును. సార్. ఇది బోల్డ్ టెక్స్ట్. ఇది ఏ టెక్స్ట్? ఇది బోల్డ్ టెక్స్ట్. Bold. ఓకే టెక్స్ట్ అంటే ఏదైనా టెక్స్ట్ మీకు bold లో కావాలి అని అనుకుంటే ఏది వాడాలి, ఏ ట్యాగ్ వాడాలి? B సార్. ఏంటిది మొత్తం రావట్లేదు. ఓకే ఏది రాయాలి? బి B సార్. బోల్డ్ టెక్స్ట్. ఒకటండి, ఇప్పుడు నాకు ఓన్లీ బోల్డ్ టెక్స్ట్ మాత్రమే బోల్డ్ కావాలి, దిస్ అనేది మామూలుగా రావాలనుకోండి. సపోజ్ దిస్ ఈజ్ బోల్డ్ టెక్స్ట్ అని రాద్దాం. నాకు ఎలా కావాలని చెప్తున్నాను, ఓన్లీ దిస్ టెక్స్ట్ షుడ్ బి ఇన్ ద బోల్డ్. అప్పుడు ఎలా చెప్పాలి, ఈ బోల్డ్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఈస్ తీసి, మధ్యలో పెట్టాలి సార్. అంతే. సో ఏదైనా టెక్స్ట్ కొంచెం డార్కెన్గా, అంటే యాక్చువల్గా మనం టైప్ రైటర్లో యూజ్ చేసినప్పుడు 2 టైప్స్ టైప్ చేస్తాం, దాన్ని బోల్డ్ అంటారు. దాన్ని ఏమంటారు? సేమ్ Bold. టెక్స్ట్ హైలైట్ అవటానికి 2 టైమ్స్ టైప్ చేస్తారు, దాన్ని బోల్డ్. ఇక్కడ మనం కావాలి అనుకున్నట్టయితే డార్క్గా కావాలి అంటే ఏ ఫంక్షన్ వాడాలి? బోల్డ్ టెక్స్ట్ వాడతాం. ఏ టెక్స్ట్ వాడతాం? బోల్డ్ Bold. టెక్స్ట్. ఇప్పుడు చూడండి ఇది ఎలా వచ్చింది. ఇది అవును సార్. ఏ టెక్స్ట్ వచ్చింది మనకి బోల్డ్? బోల్డ్ టెస్ట్ సార్. బోల్డ్ టెక్స్ట్ వచ్చింది. ఓకే అర్థమైందా? అవును నెక్స్ట్ సార్. అలాగే ఇటాలిక్ అని ఉంటుంది. ఏముంటుందండి ఇక్కడ, అంటే లెటర్స్ కొంచెం బెండ్ అయ్యి వస్తాయి, ఇటాలిక్ అంటాం. దాన్ని ఏమంటారు ఇక్కడ? ఇటాలిక్. ఏంటి మొత్తం లోడ్ అవ్వట్లేదు? ఓకే ఇటాలిక్ అయితే కనుక ఐ అనేది వాడతాం. ఇటాలిక్ దేంతో క్లోజ్ అవ్వాలి? స్లాష్ Slash. అయితే ఐ తోటి క్లోజ్ అవ్వాలి. సేమ్. ఏం చేద్దాం, చూడండి ఈ టెక్స్ట్ ఎలా డిస్ప్లే అయింది. అవును సార్. ఇటాలిక్. బెండ్ అయ్యి వస్తుంది కొంచెం. ఓకే దీన్ని ఇటాలిక్. ఓకే నెక్స్ట్ అండర్లైన్ ఒకటి ఉంది. ఏముందండి ఇక్కడ? అండర్లైన్. అండర్లైన్కి ఏం వాడాలి? ఎస్ గుడ్. ఏం వాడాలి? యూ సార్. యు దేంతో ఎండ్ అవ్వాలి? స్లాష్ దన్ సార్. స్లాష్ యు. ఓకే ఇదే నేను అండర్లైన్ చేస్తున్నాను కాబట్టి ఏమని చెప్పాము, అండర్లైన్ టెక్స్ట్. అండర్లైన్ వచ్చిందా లేదా? ఇది Yes sir. అండర్లైన్ టెక్స్ట్. ఓకే ఇక్కడ ఇప్పుడు చూడండి, బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ అయిందా లేదా? నెక్స్ట్ అండి, ఇందాక క్వశ్చన్ అడిగారు మీరు, ఏంటి? నాకు టెక్స్ట్ రైట్ సైడ్ కి కావాలండి, అవునా? అది Sir. పారాగ్రాఫ్ ట్యాబ్ లో చెప్పొచ్చు. పారాగ్రాఫ్ ట్యాబ్ లో అలైన్ మన బై డిఫాల్ట్ ఎలా అలైన్ అవుద్ది? డిఫాల్ట్ ఎప్పుడు కూడా మనం చెప్పకపోతే ఎట్ సైడ్ అలైన్ అవుద్ది? లెఫ్ట్. రైట్. దిస్ ఈస్ ఇప్పుడు 3 పారాగ్రాఫ్లు తీసుకుంటాను నేను.
ఇక్కడ మీరు ఓన్లీ ఈ పర్టికులర్ కే అవుతుందండి. ఓకే, ఫాలో అవుతున్నారా? ఏ పారాగ్రాఫ్ లో ఏం చెప్పాలి? అలైన్. ఏం చేయాలి? సెంటర్ అనుకోండి. మనకి చెప్పకపోతే బై డిఫాల్ట్ లెఫ్టే, దానికి వేరే స్పెసిఫిక్ గా చెప్పక్కర్లేదు. సెంటర్ అని చెప్పాలి. దిస్ ఈస్ సెంటర్డ్ టెక్స్ట్ స్లాష్. ఇంకోటి ఏమిటి? రైట్ సైడ్ కావాలనుకోండి. ఎలా చెప్పాలి? పారాగ్రాఫ్ ట్యాబ్ లో అలైన్, అలైన్ ఈక్వల్స్ టు ఏమని చెప్దాం? రైట్. రైట్, దిస్ ఈస్ సెంటర్ ఇదేంటి సెంటర్ Right, అవుతుంది? రైట్ ఫస్ట్ రైట్ అలైన్డ్ టెక్స్ట్. టెక్స్ట్ ఓకే, ఏది వాడదాం? సో ఇప్పుడు మీరు పీ ట్యాగ్ స్లాష్ పీ ట్యాగ్లో వాట్ ఎవర్ టెక్స్ట్ మీరు ఇచ్చారు. మీరు ఇక్కడ బై డిఫాల్ట్ లెఫ్ట్ చెప్పినా చెప్పకపోయినా ఎలా ఎలాన్ అవుద్ది? Left లెఫ్ట్ సైడ్ ఎలాన్ అవుద్ది. మీరు ఈ రెండు ఇది సేవ్ చేసి ఒకసారి రన్ చేసి ఐ ఎక్స్ప్లెయిన్ దిస్. ఇది చూడండి, ఇదేమో లెఫ్ట్ అలైన్ టెక్స్ట్, సెంటర్డ్ రైట్. ఒకసారి కొంచెం ఫాంట్ పెంచుతాం, మరీ బాగోలేదు. ఇది రన్ అవుతుందేమో చూద్దాం. స్లాష్ చేస్తారు పైన. ఓ సారీ. అర్థమైందా ఇది? ఎస్ సార్ ఇదేంటిది? లెఫ్ట్ అలైన్డ్ సెంటర్డ్ రైట్. రైట్ ఏమంటే మీరు లెఫ్ట్ అలైన్డ్ కి మీరు వేరేగా మరి చెప్పక్కర్లేదు. బై డిఫాల్ట్ ఎటు సైడ్ అలైన్ అవుద్ది టెక్స్ట్? లెఫ్ట్ సార్ లెఫ్ట్. మీరు సెంటర్ చేయాలంటే సెంటర్ ఒక గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి. మల్టిపుల్ పారాగ్రాఫ్స్ మొత్తం అన్ని పారాగ్రాఫ్స్ నాకు సెంటర్ వైజ్ కావాలి అనుకోండి. ఈచ్ పారాగ్రాఫ్ కి సెంటర్ చెప్పక్కర్లేదు. అప్పుడు ఎక్కడ చెప్తే సరిపోతుంది మనకి? మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి, క్వశ్చన్ చూడండి. ఇప్పుడు నాకు 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, రైట్? పారాగ్రాఫ్ 1, పారాగ్రాఫ్ 2, పారాగ్రాఫ్ 3. సరే, ఈ 3 పారాగ్రాఫ్స్ కూడా సెంటర్ అవ్వాలి అనుకోండి. ఒక్కొక్క దానికి అలైన్ ట్యాగ్ చెప్పక్కర్లేదు. ఎక్కడ చెప్తే సరిపోతుంది? మీరు ఈ పైన సెంటర్ చెప్పి అన్ని పారాగ్రాఫ్స్ కి కింద స్లాష్ సెంటర్ చెప్తే వాట్ ఎవర్ టెక్స్ట్ దట్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్లాష్ సెంటర్ ట్యాగ్స్ విల్ బి అలైన్డ్ సెంటర్. ఆల్ పారాగ్రాఫ్స్ విల్ బి అలైన్డ్ సెంటర్. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్ ఓకే. అలా కాకుండా స్పెసిఫిక్ గా మీరు దీనికి అలైన్ ట్యాగ్ చెప్పారనుకోండి, దేనికి అలైన్ అవుద్ది ఇది? ఓన్లీ ఫర్ దిస్ పర్టికులర్ ఆ పారాగ్రాఫ్ కు మాత్రమే. ఓకే, ఇది తీయండి. అదే నెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్ అని ఉన్నాయి. ఏమున్నాయండి ఇక్కడ? సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్. నాకు H1 A² డిస్ప్లే అవ్వాలనుకోండి. A⁴ ఎలా వచ్చింది ఇది? ఏ స్క్వేర్ అంటే పైన వస్తే ఏదైనా టెక్స్ట్, అమ్మ నాకు A⁴ అని కావాలి, ఎలా రాస్తారు చెప్పండి? సపోజ్ A⁻20x ఏంటిది? లోడ్ అవుట్ వర్డ్ హ్యాపెండ్. ఒక్క నిమిషం, 1 సెకండ్. ఇప్పుడు నాకు A⁻2x కావాలండి, ఎలా? 2x అంటే 2 పక్కన x పెట్టుకుంటే సరిపోతుంది సార్. ఇంతేనా? అంతే సేవ్ చేద్దాం. ఎందులోకి వెళ్దాం? వచ్చిందా లేదా? నాకు A2 కింద సఫిక్స్ కింద కావాలి అనుకోండి, దాని సబ్స్క్రిప్ట్ అనే ట్యాగ్ వాడతాం. ఏం వాడతాం? సబ్స్క్రిప్ట్
సూపర్ స్క్రిప్ట్ కాకుండా ఏది వాడాలి? సబ్స్క్రిప్ట్. సబ్స్క్రిప్ట్ వాడతారు. సబ్, ఎస్యుబి. అంటే ఇప్పుడు ఎక్కడ వస్తుంది? ఎక్కడ డిస్ప్లే అవుతుంది? కిందకు వచ్చిందా లేదా? సార్ సూపర్ స్క్రిప్ట్ అంటే ఎక్కడ వస్తుంది? పైన పైన వస్తుంది. వస్తుంది. సబ్స్క్రిప్ట్ అంటే కింద వస్తుంది. కింద వస్తుంది. అర్థమైందా? ఎస్ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, తర్వాత H1 to H6. నెక్స్ట్ ఇంకేమున్నాయి? పారాగ్రాఫ్ లో అలైన్ ఏం చెప్పాం? రైట్, లెఫ్ట్, సెంటర్. నెక్స్ట్ ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్ అని ఉంటుంది. ఏముంటాయండి? ఆర్డర్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్. అది చూద్దాం. ఓఎల్. ఓఎల్ అంటే ఆర్డర్ లిస్ట్. ఇందులో ఐటమ్స్ ఎల్ఐ, సిఎల్ఐ, C++, ఇంకోటి ఏముంటుంది? సారీ, ఎల్ఐ, జావా /LI, తర్వాత C++, జావా, ఎల్ఐ లేదా పైథాన్, తర్వాత ఆర్, ఎల్ఐ, R/I, నెక్స్ట్ ఎల్ఐ, డిఎస్సి. లిస్ట్ నేను క్లోజ్ చేశాను. ఏం క్లోజ్ చేశాను? /OL తోటి క్లోజ్ చేశాను. ఏం క్లోజ్ చేశాను? /OL. ఆర్డర్ లిస్ట్ సేవ్ చేసి మీకు డిఫరెన్స్ చూపెడతాను. ఇక్కడ నెంబరింగ్ ఏమొచ్చింది చెప్పండి? 1 2 3 వచ్చినాయా లేదా? సార్ నెంబరింగ్ ఏమొచ్చింది? 1 2 3 4 1 2 3 4. వచ్చినాయా లేదా? అలా కాకుండా నాకు రోమన్ లెటర్స్ కావాలనుకోండి. ఇక్కడ ఒక్క నిమిషం, డబల్ కోట్స్ లోనే ఇవ్వాలి, అదే గుర్తు. ఇక్కడ చూడండి ఒక్కసారి కోడ్ ఏమి ఇచ్చాం? టైప్ ఏమని చెప్పాం? ఐ చెప్తే రోమన్ నెంబర్ లో ఫస్ట్ లెటర్ ఏమిటి? అయ్యే కదా. ఐ ఇస్తే వస్తుంది రోమన్ నెంబర్ వస్తుంది. అబ్బాయి నాకు రోమన్ లెటర్స్ ఎలా కాదండి, ABCDs కావాలన్నారు అనుకోండి, ఏం చెప్తారు? ఏ చెప్పి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ దానికి ఏమొస్తుంది? ఏ వస్తుంది. సారీ, ఓ పొరపాటు వచ్చింది. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఇన్సర్టెడ్ టెక్స్ట్ INS వాడతాం, డిలీటెడ్ టెక్స్ట్ డెల్ అని వాడతాం. ఇంకో 2 ఉన్నాయి మర్చిపోయాను. అయ్యో, లార్జ్ టెస్ట్, బిగ్. ఇక్కడ స్పేస్ ఎక్స్ట్రా తీసుకుందాం. సేవ్. ఇప్పుడు వస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ABCDE వచ్చిందా లేదా? ఇందాక ఎందుకు రాలేదు అంటే ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఉండిపోయింది. ఎక్కడ?
ఈ కొటేషన్ లో ఇలా ఎక్స్ట్రా స్పేస్ ఉంది, అది ఉండకూడదు. ఓకే, నాకు క్యాపిటల్ లెటర్స్ కావాలనుకోండి, అప్పుడు ఇక్కడ స్మాల్ ఏ బదులు ఏం చెప్పాలి? క్యాపిటల్ ఏ పెట్టండి. సేవ్ చేసి లెటర్స్ రన్ దిస్. వచ్చిందా లేదా? ఇది ఏ లిస్ట్? ఇది ఆర్డర్డ్ లిస్ట్ అంటారు. ఏమంటారు ఇక్కడ? ఆర్డర్డ్ లిస్ట్. నెంబర్స్ చెప్పచ్చు, ఆల్ఫాబెట్స్ చెప్పచ్చు, రామన్ నెంబర్స్ చెప్పచ్చు. ఆల్ఫాబెట్స్ స్మాల్ ఏ బదులు ఇంకోటి ఏదైనా క్యాపిటల్ లెటర్స్ కూడా చెప్పచ్చు. ఓకే, ఇది దేనికి? ఇది ఆర్డర్డ్ ఆర్డర్ లిస్ట్. లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్ చూద్దాం. అన్ఆర్డర్డ్ లిస్ట్ కి ఏం చెప్పాలి? వేస్తారు, తీసారా? ఇది స్క్రీన్ షాట్ తీసారా? తీస్తున్నాను సార్. ఓకే, ఆర్డర్డ్ లిస్ట్ కి అయితే ఓఎల్ చెప్పాము, అన్ఆర్డర్డ్ లిస్ట్ కి యూఎల్ చెప్పాలి. ఏం చెప్పాలి? యూఎల్. ఇది దేంతో ఎండ్ అవ్వాలి? స్లాష్ యూఎల్ తోటి ఎండ్ అవ్వాలి. దేంతో ఎండ్ అవ్వాలి? స్లాష్ యూఎల్. ఇక్కడ మనకి ఎలా వచ్చింది చూడండి, ఇది ఒకసారి. డాట్స్ వచ్చింది. ఇలా వచ్చింది కదా. వీ కెన్ చేంజ్ ద సింబల్ మార్చుకోవచ్చు. టైప్ ఈజ్ ఈక్వల్ టు డిస్క్ అని చెప్పారు అనుకోండి, ఏంటండి ఇక్కడ? టైప్ ఈక్వల్స్ టు డిస్క్ అని అనుకుంటున్నాను, DISC. స్క్వేర్ చెప్పచ్చు, డిస్క్ చెప్పచ్చు. ఓ, పోయింది, అక్కడ తప్పు వచ్చింది. డిస్క్ స్పెల్లింగ్ తప్ప. టైప్ ఈక్వల్స్ టు డిస్కే కదా. కే పెట్టండి సార్. కాదు, ఆ డిస్క్ వేరు. లేదు, డిస్క్ అది అనుకోవట్లేదు నేనైతే. థింక్ సో, అదర్వైజ్ వెళ్ళి చూడండి. సారీ, డిస్క్ కాదు, సర్కిల్. కాదు కాదు, సర్కిల్. ఏంటిది? సర్కిల్, స్క్వేర్, డిస్క్ కాదు. ఇగో, వచ్చిందా లేదా? సర్కిల్ వచ్చిందా లేదా? స్క్వేర్ కావాలనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి? స్క్వేర్ పెట్టుకోండి సార్. అంతే, SQARE. ఓకే, ఫాలో అవుతున్నారా? ఇది దేనికి? ఇది స్క్వేర్. సో మీరు స్క్వేర్ కావాలి అంటే స్క్వేర్ చెప్పచ్చు, సర్కిల్ చెప్పచ్చు, లేదా బబుల్, ఐ మీన్ ఇలా వాల్యూస్ వస్తాయి. ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేయాలంటే OL/OL అని చెప్తాం. అందులో ఐటమ్స్ ఏ ట్యాగ్తో చెప్పాలి? LIతో చెప్తారు. LI అంటే లిస్ట్ ఐటమ్. LI అంటే అర్థం ఏంటి? లిస్ట్ ఐటమ్. అన్ఆర్డర్డ్ లిస్ట్ అయితే కనుక దేంతో మొదలవ్వాలి? యూఎల్తో మొదలవ్వాలి. దేంతో ఎండ్ అవ్వాలి? /UL తో మొదలవ్వాలి. ఓకే, వీ కెన్ చేంజ్ ద సింబల్ అండి. ఇక్కడ సింబల్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎలాగా? టైప్ ఈక్వల్స్ టు అని చెప్పి ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్ స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ రిగార్డింగ్. తర్వాత అంటే ఇంకా మనకి కొన్ని ఉన్నాయి. ఎంఫసైజ్ టెస్ట్ ఒకటి, ఒక 3-4 ట్యాగ్స్ మర్చిపోయాను. బిగ్ టెస్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఏ టెస్ట్ ఉంటుందండి ఇక్కడ? ఇది తీసారా? ఓకే, వెరీ గుడ్. సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్ చెప్పాను కదా. చెప్పారు సార్. ఓకే, ఇప్పుడు మీరు ఇన్సర్టెడ్ టెస్ట్ అని చెప్పి చెప్తాను. ఏం చెప్తాను ఇక్కడ? ఇన్సర్టెడ్ టెస్ట్. ఇది పీ ట్యాగ్. ఓకే, ఈ పార్ట్ మనం ఇన్సర్ట్ చేసాం అనుకోండి, ఏ ట్యాగ్ మధ్య రాయొచ్చు? INS/INS మధ్య రాయాలి. దేని మధ్య రాయాలి? INS అంటే ఇన్సర్టెడ్, INS అంటే ఇన్సర్టెడ్ టెక్స్ట్, /INS అంటే ఎండింగ్ పార్ట్. ఇప్పుడు ఇది సేవ్ చేయండి.
ఇక ఇది చూడండి, ఇది ఇన్సర్టెడ్ టెక్స్ట్ అండర్లైన్ అయి వచ్చిందా లేదా? సార్ ఇలా వస్తుంది. దీన్ని ఇన్సర్టెడ్ టెక్స్ట్ అంటారు. దీని ఏమంటారు? ఇన్సర్టెడ్ టెక్స్ట్ అంటారు. ఓకే. డిలీటెడ్ టెక్స్ట్ అని ఉంది. ఏముందండి ఇక్కడ? డిలీటెడ్ టెక్స్ట్. దీనికి ఏ ట్యాగ్ మధ్య రాయాలి? DEL/DEL మధ్య రాయాలి. DEL/ ఇగో ఇక్కడ చూడండి, ఇది ఇలా వచ్చిందా లేదా? వన్ సెకండ్, ఇది ఇన్సర్టెడ్ టెస్ట్ కాదు. ఏ టెస్ట్? డిలీటెడ్ Deleted. కాబట్టి ఏమని రాయాలి? టెక్స్ట్. అంతే కదా, మరి ఇన్సర్టెడ్ టెస్ట్ అని ఉండకూడదు. ఏం చేద్దాం? సేవ్ చేసి ఇందులోకి వెళ్దాం. ఇందులోకి వెళ్ళండి. ఇదేం చేయాలి ఇక్కడ? డిలీటెడ్ టెక్స్ట్. ఓకే. ఇంకా హెడ్డింగ్ కూడా పెడదాం. మరి చిన్న font లో కనపడుతుంది. వీ కెన్ చేంజ్ ద ఫాంట్ అండి. ఫాంట్ తర్వాత. ఓకే. ఇక్కడ సార్ H1/H1 అంతా. ఫైల్ సేవ్ చేయండి. ఏం చేద్దాం? ఓకే. ఇదే టెస్ట్, ఇది డిలీటెడ్ టెస్ట్. లార్జ్ టెస్ట్ అని ఉంటుంది. ఏ టెస్ట్ అండి అది? లార్జ్ టెస్ట్. ఓ పారాగ్రాఫ్ తీసుకోండి. H1లో రాయకండి, Pలో రాయండి. ఇది తెలుస్తుంది, లేకపోతే తెలియదు. బిగ్ దేని మధ్య రాయాలి? ఏ ట్యాగ్స్ మధ్య రాయాలి? బిగ్/బిగ్ మధ్య రాస్తాం. దేని మధ్య రాస్తారు? బిగ్/బిగ్. సేవ్ చేసాం. ఇందులోకి వెళ్తారు. ఇక కొంచెం సైజ్ పెరిగిందా లేదా? అర్థమైందా? ఇది ఏ టెస్ట్? ఇది బిగ్ టెస్ట్. తర్వాత ఇంకోటి ఉంది, స్మాల్ టెస్ట్ అని. దేని మధ్య రాద్దాం? బిగ్/మధ్యలో ఆ, స్మాల్ సార్. ఆ, ఇక్కడ మీరు టెక్స్ట్ ఏదైనా పెట్టుకోండి, అనవసరం. బట్ ట్యాక్స్ మటుకు ఏ ట్యాక్స్ మధ్య ఎంబడెడ్ అయి ఉండాలి? స్మాల్ ట్యాగ్. ఓకే. ఏముంటుంది? స్మాల్ ట్యాగ్. ఈ టెక్స్ట్ చూడండి, దీని మీద ఫాంట్ తగ్గిపోయిందా లేదా? సార్ ఇదే టెస్ట్, ఇది స్మాల్ టెక్స్ట్. స్మాల్ టెస్ట్. ఓకే. ఎంఫసైజ్ అని ఒకటి ఉంటుంది. ఏముంటుందండి ఇక్కడ? ఎంఫసైజ్. దానికి ట్యాగ్ అనుకుంటాను. ఎస్. దిస్ ఈస్ చూడండి, ఎంఫసైజ్ టెస్టెడ్ అని వచ్చిందా లేదా? ఏ ట్యాగ్ మధ్య రాసాం? ఈఎం అనే ట్యాగ్ వాడాలి. ఏ ట్యాగ్ వాడాలి? ఈఎం. EM. ఈఎం అంటే Emphasized. ఎంఫసైజ్డ్. ఏమేం చూసాం? బిగ్ ఒకటి, స్మాల్ ఒకటి, డెల్ ఒకటి, ఇన్సర్ట్ ఒకటి, ఇంకోటి ఏ టెస్ట్? Super. సూపర్, సబ్. అవునా? తర్వాత Align. అలైన్ ఒకటి. ఒక్క నిమిషం. ఇంకో టెస్ట్ ఉంది, మార్క్ టెక్స్ట్ అని. మార్క్ ట్యాగ్ ఒకటి ఉంది. దేని మధ్య రాయాలి? మార్క్/మార్క్ మధ్య రాస్తాం.
ఓకే, మార్క్ అయిందా లేదా? ఎస్ సార్. ఇది దేనికి? ఇది ఏ టెస్ట్? ఇది మార్క్డ్ మార్కెట్. టెస్ట్. ఇంకో టెస్ట్ ఉందండి, స్ట్రాంగ్ అని ఒకటి ఉంది. ఏ టెస్ట్ అండి ఇది? స్ట్రాంగ్. ఇది బోల్డ్ లాగా వస్తుందంటే దిస్ ఇస్ మార్క్ బదులు స్ట్రాంగ్. అంతే. ఓకే, సేవ్. స్ట్రాంగ్ టెస్ట్ అంటే కొంచెం బోల్డ్ కింద వచ్చిందా లేదా? అవును సార్. ఇది ఏ టెస్ట్? ఇది స్ట్రాంగ్. స్ట్రాంగ్ టెస్ట్.